ఏపీలో ఎన్నికల హీట్ మళ్ళీ మొదలయ్యే అవకాశాలైతే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పుడు కీలక కదలికలే కనిపిస్తూ ఉన్నాయి. కోర్టు కేసులు క్లియర్ అయితే కేవలం 20 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే పరిస్థితి ఏర్పడిందని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీలు, పురపాలక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్స్‌కు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పురపాలక పంచాయతీరాజ్ శాఖల అధికారులు తమ సన్నద్ధత నివేదికలను సమర్పించారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు అన్ని శాఖలు సిద్ధంగా ఉన్నాయని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా పురపాలక ఎన్నికల విషయంలో కీలక సమాచారం బయటకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 పురపాలికల్లో వార్డుల పునర్విభజనకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తే 20 రోజుల్లోనే అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే స్థాయిలో ఉన్నామని అధికారులైతే వెల్లడించారు. ఇప్పటికే పదవీ కాలం పూర్తయిన 87 పురపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా సమాచారం. అంటే ప్రభుత్వం, ఎన్నికల సంఘం, సంబంధిత శాఖలు అన్ని ఒకే దిశగా కదులుతున్నట్లు సంకేతాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక కీలక విషయం ఏంటంటే మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు పలు పురపాలక సంస్థలకు సంబంధించిన రిట్ పిటిషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న కొన్ని న్యాయపరమైన అడ్డంకులు క్రమంగా తొలగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిన కేసులపై కోర్టు నిర్ణయం వెలువడితే ఎన్నికల ప్రక్రియ మరింత వేగం అందుకునే అవకాశం అయితే ఉంది. ఇక గ్రామ పంచాయతీల విషయానికి వచ్చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా 13,341 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల తుది జాబితాల రూపకల్పన వేగంగా కొనసాగుతోంది. గతంలో కోర్టు వివాదాల కారణంగా నిలిచిపోయిన సుమారు 100 పంచాయతీలను మినహాయించి మిగిలిన అన్ని పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని కూడా పంచాయతీరాజ్ శాఖ అధికారులు వివరించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, ఎన్నికల సామగ్రి, రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సన్నద్ధత పూర్తయినట్లు తెలుస్తోంది. అంటే కోర్టు కేసులు పరిష్కారం అయ్యేసరికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వరుస సమీక్షలు నిర్వహిస్తుంది. న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత శాఖలకు సూచించినట్లు తెలుస్తోంది. అధికారులు కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసే దిశగా పనిచేస్తూ ఉన్నారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కీలక కదలికలైతే ఇక్కడ ప్రారంభమైనట్లుగా మనకు తెలుస్తుంది. కోర్టు కేసులు పరిష్కారమైన వెంటనే ఏపీలో పంచాయతీ, పురపాలక ఎన్నికల సమరం ప్రారంభమయ్యే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి.